ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నానండి. దానికోసం ఇలా పెర్మిసన్ని అంటే సేమియా దోరగా కొంచెం నెయ్యి వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి, లేకపోతే పాయసం రుచే పోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కాజు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం బాదం కూడా వేసాను. కాజు బాదాము నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే నేతిలో కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మనకు సేమియా ఈ కలర్ వస్తే చాలండి. ఇక్కడైతే పాలు పెట్టేసుకున్నాను. పాలు మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ సేమియా వేసేసాను. చిన్న మంట మీదనే ఈ సేమియా ఉడికేంత వరకు మనము మరగనివ్వాలి. ఇప్పుడు సేమియా ఉడికిపోయిందండి. సరిపడా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అయితే అకార్డింగ్ టు అవర్ టేస్ట్. షుగర్ వేసిన తర్వాత చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదాం కిస్మిస్ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని చల్లగా అయినాక ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే మనకు పాయసం అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఉప్పు వలన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.